సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్కు సవాల్గా మారాయి. తమ అనుచరులకు సీట్లు ఇప్పించుకోవాలని పట్టుబట్టిన రెండు వర్గాలకు పార్టీ నాయకత్వం వార్డుల్ని పంచింది. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్న నేతలకు పార్టీ పెట్టిన పరీక్ష ఏంటి? పంచిన వార్డుల్లో ఎక్కువ స్థానాలను గెలిపించుకున్న వారికే పదవిస్తామని హింటిచ్చిందా? పొరపోరులో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల ప్లాన్స్ పై ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్లో వర్గపోరు తప్పదు. పోటీలో ఉన్న ఒక నేత అనుచరులను మరో నాయకుడు ఓడించడమే పనిగా పెట్టుకుంటారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. జిల్లా కేంద్రం సూర్యాపేట మున్సిపాలిటీలో ఇలాంటి పరిస్థితే ఉండడంతో టీపీసీసీ కొత్త పద్ధతిని అనుసరించింది. సీట్ల కోసం పోటీ పడిన కాంగ్రెస్ నేతలకు వార్డుల కేటాయింపులో పంపిణీ ఫార్ములాను ఫాలో అయ్యింది. ఇరు వర్గాలను సంతృప్తి పరిచేలా సర్దుబాటు చేసింది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ గతంలో జనరల్ మహిళా రిజర్వ్ అయ్యింది. కానీ దళిత స్త్రీని చైర్పర్సన్ పీఠంపై కూర్చోబెట్టిన జగదీష్ రెడ్డి తన రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో నిరూపించారు. ఈసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను ఈ మాజీ మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్కు చుక్కలు చూపించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈసారి చైర్పర్సన్ పదవి జనరల్ అయ్యింది. ఇక సూర్యాపేట కాంగ్రెస్లోని రెండు గ్రూపులతో మున్సిపల్ ఎన్నికలు పార్టీకి సవాల్గా మారాయి. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణానంతరం వారసుడు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి నియోజకవర్గంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి సర్వోత్తం రెడ్డి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ఇక రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తనను నమ్ముకున్న కాంగ్రెస్ క్యాడర్ను కాపాడుకుంటున్నారు. దీంతో సూర్యాపేట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నదే టీపీసీసీ లక్ష్యం. 2014 నుంచి 2024 వరకు 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ రెడ్డి తనకు తిరుగులేదన్న ధీమాతో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు పార్టీని దెబ్బకొడితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బాటలు వేయొచ్చన్నది పార్టీ వ్యూహం. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా అత్యధిక వార్డుల్లో కాంగ్రెస్ను గెలిపించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గెలుస్తారనుకున్న వారికే టికెట్లు ఇచ్చింది. కానీ పార్టీలోని రెండు వర్గాలకు వార్డులను పంచడంతో ఎవరి అనుచరులకు వారు సీట్లు ఇచ్చుకున్నారు. దీంతో రెండు వర్గాలకు పార్టీ ఓ మెసేజ్ ఇచ్చింది. రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి కొప్పుల వేణారెడ్డి వర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండదండలు ఉన్నాయి. పటేల్ రమేష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరుంది. ఇక్కడున్న 48 వార్డుల్లో మెజార్టీ స్థానాలను గెలిపించుకున్న వారికే భవిష్యత్తులో సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరు వర్గాలు మున్సిపల్ ఎన్నికలను అవకాశంగా మలుచుకుంటున్నాయి. కాంగ్రెస్లో ఎక్కడా వివాదాలకు తావు లేకుండా టిక్కెట్లు ఇప్పించుకున్న తమ అనుచరుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాయి. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి అందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా వార్డులను సర్దుబాటు చేసింది. 2 సార్లు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి గెలుచుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. హస్తం పార్టీ నేతలు సత్తా చూపిస్తారా? ఈగోలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారా లేదా అన్నది చూడాలి.